స్టోరీస్లో భాగంగా మనం హైటెక్ సిటీలో ఉన్న తంగేడు రెస్టారెంట్కి వచ్చేసాము. తంగేడు పేరు వినే ఉంటారు, మనందరికీ కూడా చాలా వెల్ నోన్ పేరు ఇది. సో తంగేడు రెస్టారెంట్లో అసలు స్పెషల్ ఫుడ్స్ ఏమున్నాయి, అంబియన్స్ చూస్తే మాత్రం ఇక్కడ నుంచే చాలా అదిరిపోయిందండి. తప్పకుండా ఒకసారైనా రావాలి అని అనిపించే ప్లేస్ అనమాట. సో తంగేడు స్పెషల్ రెసిపీస్ ఏంటి, అసలు ఏ విధంగా ఉండబోతుంది చూసేద్దాం పదండి. చూసారా అంబియన్స్ ఎంత సూపర్గా ఉందో, మన తెలంగాణ ట్రెడిషన్ కనిపించేలాగా అంబియన్స్ మాత్రం మస్తుంది. సో తంగేడుకి సంబంధించి కొన్ని స్పెషల్ ఫుడ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నా, వెజ్ అండ్ నాన్ వెజ్లో. రెసిపీస్ మాత్రం చాలా బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా చూడడానికి కూడా అంటున్నారు. సో చూసేద్దాం పదండి. రైట్, మనం వెజ్ రెసిపీస్ చూడబోతున్నాము ఈరోజు వచ్చేసి. సో మనతో పాటు హెడ్ చెఫ్ రాజు గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో మనతో పాటు రవి గారు చేసి చూపించబోతున్నారు అనమాట. అడుగుదాం ఏమేమి ప్రిపేర్ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి. రాజు గారు, వెజ్ రెసిపీస్లో ఏమేమి ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు? ఇప్పుడు కరివేపాకు పన్నీర్ వేపుడు చూడబోతున్నాం అండి. పేరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఓకే రాజు గారు, కరివేపాకు పన్నీర్ వేపుడు చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి? కొంచెం ఆయిల్ తీసుకొని, ఓకే ఆయిల్, ఆనియన్ ఫ్రై చేసుకోవాలి, గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలా, కొంచెం ఫైన్ చాప్ చేసుకోవాలన్నమాట. గార్లిక్, ఓకే కరివేపాకు, ఓకే ఇదంతా కూడా కొంచెం నీట్గా ఫ్రై అవ్వాలా. ఓకే రాజు గారు, మీరు హెడ్ చెఫ్గా ఉన్నారు కదా, మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీ అండర్లో? 120 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారు. నైస్ కదా. ఓకే, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో? 32 years. ఏం వేస్తున్నాము నెక్స్ట్? కరివేపాకు పేస్ట్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నారండి? కరివేపాకుని ఫైన్ పేస్ట్ చేసి గ్రైండ్ చేసుకోవడమేనా? ఆయిల్ ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవడం. నెక్స్ట్ ఏం వేశారు కరివేపాకు తర్వాత? కరివేపాకు చిల్లీ పేస్ట్. ఇదంతా కూడా ప్రాసెస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మనకి? 10 to 15 minutes నెక్స్ట్ పన్నీర్ కూడా కొంచెం ఫ్రై చేసినట్టున్నారు కదా ఆయిల్లో. మసాలాలు ఏమేమి వేస్తున్నారు? సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బ్లాక్ పెప్పర్, ఓకే కోకోనట్ పౌడర్. ఈ మసాలాలన్నీ కూడా తంగేడులో మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారని విన్నాను. అవునా? ఓకే, అది కొంచెం సీక్రెట్ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. రెసిపీలో భాగంగా ఈ మసాలాలన్నీ కూడా ఓన్గానే రెడీ చేసుకోవడము. అండ్ ఎటువంటి కెమికలైజ్డ్ కానీ రా మెటీరియల్ బయట నుంచి తెచ్చుకొని అట్లా యూజ్ చేయడం కానీ కాదు, ఓన్లీ రా మెటీరియల్ తీసుకొస్తారు, మసాలాలన్నీ కూడా వీళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారనమాట. సో ఇక్కడంతా కూడా తెలంగాణ ఫ్లేవర్ చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్రతి ఐటెంలో కూడా. అండ్ ప్రతి ఐటెం కూడా చాలా యూనిక్గా ఉంది. సో పన్నీర్ అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం వేస్తారండి? జీడిపప్పు పౌడర్ వేస్తారనమాట. ఓకే, కొంచెం ఫ్లేవర్ ఎక్స్ట్రా యాడ్ అయ్యేలాగా. ఇది కొత్తిమీర.
మొత్తానికైతే కరివేపాకు పన్నీర్ వేపుడు రెడీ అయిపోయింది. పేరుకు తగ్గట్టే డిష్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చూసారా? రాజుగారు నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? బేబీకార్న్ మెజెస్టిక్. బేబీకార్న్ మెజెస్టిక్ ప్రిపేర్ చేస్తున్నారు. సో బేబీకార్న్ ఆల్రెడీ అందరికీ కూడా చాలా ఇష్టమైన బేబీకార్న్ కాబట్టి సో దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్గా మెజెస్టిక్ తయారు చేస్తున్నారు. సో ఆ రెసిపీ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. రాజుగారు, ఓకే, ఆయిల్ ప్యాన్ వేడైనాక కొంచెం ఆయిల్ తీసుకోవాలి. బటర్, నెక్స్ట్ కొంచెం బటర్ కూడా. బటర్ కొంచెం లైట్గా వేడయ్యాక సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. జీరా, ఎండుమిర్చి, గార్లిక్, కీమా మిర్చి, పుదీనా. ఓకే, జీరా, ఎండుమిర్చి, గార్లిక్ అండ్ పచ్చిమిర్చి, పుదీనా తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం వేసేసుకోవాలా? సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకేసారి వేసేసి లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ మనకు తంగేడులో స్పెషల్ ఐటమ్స్ అనే చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా కాపీ అయ్యాయి. సో ఇవన్నీ కూడా చాలా యూనిక్ ఐటమ్స్ తంగేడుకి సంబంధించి. తంగేడు అని అనగానే ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఇవే అనమాట. సో అవే నేను మీకు మేజర్గా చూపిస్తూ ఉన్నాను. రాజుగారు ఇప్పుడు వేస్తున్నారు ఏంటి? పాలా, క్రీమా? ఓకే, క్రీమ్ వేసి కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. దాని తర్వాత అండ్ ఇవి వచ్చేసి బేబీకార్న్ ఓకే, ఆయిల్లో ఫ్రై చేశారా? అంటే విత్ ఏమైనా కార్న్ తోటి ఫ్రై చేశారా? ఓకే, సాల్ట్, పెప్పర్. ఓకే, అన్నీ కలిపి ఆల్రెడీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నారు. ఆ బేబీకార్న్స్ని తీసుకొచ్చి దీంట్లో వేశారనమాట. లెమన్ వాటర్, సాల్ట్, పెప్పర్, ధనియా పొడి, కోకోనట్ పౌడర్. సో ఇవన్నీ కూడా మనం ఇంట్లో డైలీ ప్రిపేర్ చేసుకునే ఐటమ్సే. సో తెలంగాణలో ఎక్కడైనా కానీ మనం ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అన్ని ఇంట్లోనే రా మెటీరియల్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటాం కదా, మసాలాలు, కొబ్బరి పొడులు ఇవన్నీ కూడా. సో యాస్టీస్ ఈ రెస్టారెంట్లో కూడా సేమ్ అలానే ఉందన్నమాట. యా, ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు కొంచెం వేశారు, కొంచెం ఫ్లేవర్ ఇంకా ఎక్కువ అవ్వడానికి. అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నారు. మొత్తానికి బేబీకార్న్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, మొత్తానికైతే గార్నిష్కి తీసేసుకున్నాము. క్యారెట్ అలాగే ఆనియన్ తోటి సూపర్గా ఉంది. బేబీకార్న్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయింది. తంగేడులో మాత్రమే దొరికే అలసంద గారెల్ని రెసిపీని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో తెలంగాణ వాళ్ళందరికీ కూడా తెలుసు అలసందలు అంటే ఏంటో. సో గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు చెఫ్ రాజుగారిని అడిగి తెలుసుకుందాం. రాజుగారు ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కదా పిండి అంతా కూడా. దీంట్లో ఏమేమి వేశారు? అలసందలు 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. ఓకే, నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఎల్లిపాయ, కీమా, గార్లిక్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఆనియన్ కూడా వేసినట్టున్నారు కదా, కొత్తిమీర, ఓకే, ఉప్పు, సాల్ట్, అంతే. ఇంకా అంతే, జీలకర్ర కొంచెం వేసుకొని అంత కలిపేసుకోవడమే. సో ఇలా ప్రిపేర్ అవుతుంది. పిండి ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం గారెలు వేసేసుకోవడమే. ఓకే, వేసే తెలంగాణ వాళ్ళందరికీ కూడా అన్ని ఐటమ్స్లలో వెజ్లో ఏమైనా చేసుకోవాలనుకుంటే తప్పకుండా అలసంద గారెలు చేసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ స్నాక్గా కూడా తింటూ ఉంటారు. అండ్ చాలా హెల్దీ కూడా కదా రాజుగారు? ఓకే, ప్రిపరేషన్ చేయడానికి కూడా చాలా తక్కువ టైమే పడుతుంది.
ఓకే, ఆల్రెడీ మనకు కొంచెం డిలే అవ్వకుండా ఇలా ప్రిపేర్ చేసి కూడా పెట్టుకున్నాం. ఇలా కూడా వేసేసుకోవచ్చు. రాజుగారి వేసేసేయండి. తంగేడులో వచ్చేసి స్పెషల్ అని చెప్పొచ్చు అలసంద గారెలు. సో ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ త్వరగా కూడా అయిపోతుంది. రాజుగారు మీరు 20 ఇయర్స్గా చేస్తూ ఉన్నారు కదా, ఎంత డిఫరెన్స్ వచ్చింది మన తెలంగాణ వంటకాల్లో? చాలా డిఫరెన్స్ వచ్చింది కదా. అండ్ ఐటమ్స్ కూడా కొత్త కొత్త, ఒకప్పుడు చాలా కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉండేవి తెలంగాణ వాళ్ళకి. ఇప్పుడు కొత్త కొత్త రెసిపీస్ అన్నీ కూడా నేర్చుకున్నాం అనమాట. చూసాం కదా, చాలామంది అనుకుంటూ ఉంటారు హోటల్ మేనేజ్మెంట్ చేయాలి, లేకపోతే దీనికి సంబంధించి స్పెషల్ కోర్సెస్ చేయాలి అని. అది కూడా ఒక భాగమే, కానీ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా అప్పుడు మనకందరూ తెలిసిన వాళ్ళే. పురాతనలో అందరూ కూడా నలభీములు ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ నేను చదువుకోలేదు, ఓన్లీ వాళ్ళకి వంట చేయడం మాత్రం తెలుసు. సో అలా కూడా మన ఎక్స్పీరియన్స్ని బట్టి ఫుడ్ చాలా టేస్టీగా చేయొచ్చు. అలాగే రాజు గారికి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకు మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చేసి చూపిస్తున్నారు. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునేటప్పుడే పిండి కలుపుకుంటాం కదా, అప్పుడే మనం సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత టైం పడుతుంది ఇదంతా కూడా మనకి ఫ్రై అవ్వడానికి? 5 to 10 minutes. లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 minutes ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. సో మనకు కలర్ కూడా తెలుస్తుంది కదా, కొంతమంది వైట్గా ఉన్నప్పుడే తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం లైట్ బ్రౌనిష్గా వచ్చేటప్పుడు తీస్తే టేస్ట్ బాగుంటుంది. సో చూసారా, చాలామంది షెఫ్లు లోపల నేను కూడా మొత్తం మాడిపోతున్నాను. అంటే ఇంత హీట్ ఉంటుంది, సో ఇంత హీట్లో కూడా వాళ్ళు కొంచెం ఓపికతోటి మంట దగ్గర చేసి మనకిస్తున్నారు. చాలా టేస్టీ ఫుడ్, నిజంగా మెచ్చుకోవచ్చు. సో మీరు ఎలా స్టార్ట్ చేశారు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? ఫస్ట్ విజయవాడలో చేసిన 91లో విజయవాడలో చేశారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండేనా, లేకపోతే ఇంట్రెస్ట్ ఉండేనా? ఓకే, ఎవరైనా చేస్తుండేనా మీ దాంట్లో? మా బ్రదర్ ఉండే హోటల్. ఓకే, ఆయన తర్వాత అక్కడ నుంచి మీరు స్టార్ట్ అయ్యారు. తర్వాత విజయవాడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయారా? ఓకే. తెలంగాణ రెసిపీస్ బాగా అలవాటు అయిపోయాయా చేయడం అన్నీ కూడా? బాగా చేస్తాను తెలంగాణ రెసిపీస్. ఓకే, ఎన్ని అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ? 8 అవర్స్ వర్క్ చేస్తారు. ఓకే, 120 మెంబర్స్ మీ కింద మీ అండర్లో పనిచేస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా మీ కొత్త రెసిపీస్, మీ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు అలవాటు చేస్తూ ఉంటారా? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఓకే, అందరూ కూడా నేర్చుకుంటూ ఉంటారు కొత్త ఐటమ్స్ అన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఏంటి అనేది. సో దాదాపుగా 120 మెంబర్స్ రాజుగారి అండర్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే మనకు గారెలు రెడీ అయిపోయాయి. గార్నిష్ చేసేసి చూపిస్తాను ఎలా వచ్చాయి. రాజుగారు ఫైనల్గా ఏదో స్ప్రే చేశారు కదా, ఏంటిది ఇది? చాట్ మసాలా. చూసారు కదా, అలసంద గారెలు రెడీ అయిపోయాయి. గార్నిష్ తోటి సూపర్గా ఉంది చూడడానికి మాత్రము. ఫైనల్గా చాట్ మసాలా తోటి డెకరేట్ చేశారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అండ్ చాలా ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకు కూడా మనం డైలీ ఇవి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. రాజుగారు నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? కొర్రమీను ఫ్రై చూడబోతున్నాము. ఓకే, ఇది ఆల్రెడీ అన్ని కలిపేసుకుని ఉన్నట్టు అన్నారు కదా. సో దీంట్లో ఏమేమి కలిపారు, ఏమేమి కావాలి దీనికి? సాల్ట్, పెప్పర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే,
నిమ్మకాయ నీళ్ళు. ఇదంతా ఓవర్ నైట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా? మార్నింగ్ పెట్టుకుంటే ఇప్పుడు వరకు రెడీ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొర్రమేను ఫిషెస్ ఇక్కడ లైవ్లో తీసుకొచ్చి ఇక్కడే అన్ని కట్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారనమాట. సో ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే దాన్ని ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలా? సో దీంట్లో కూడా అంతే. ఆల్రెడీ నేను చెప్పాను కదా, తంగేడులో మసాలాలు అన్నీ కూడా వీళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆల్రెడీ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం పెట్టేసుకోవడమే. ఓకే, మొత్తానికైతే కొర్రమేనుకు అంతా పట్టింది. ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేసి పెట్టారు కాబట్టి మొత్తం దానికి మసాలాలు అన్నీ కూడా పట్టాయి అన్నమాట. ఇక్కడ నాన్ వెజ్ కూడా ఒక్కొక్క స్పెషల్ చెఫ్స్ ఉన్నారు అని విన్నాను. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది? 20 వరకు ఉంటుంది. సో వెజ్కి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, దానికి కూడా స్పెషలైజేషన్ చెఫ్స్ ఉన్నారు. అందరూ కూడా రాజుగారి అండర్లోనే వర్క్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నాన్ వెజ్కి సంబంధించి కూడా తంగేడులో స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో కొర్రమేను ఫ్రై కూడా ఒకటి. సో దీనికి కూడా స్పెషల్ చెఫ్స్ ఉన్నారనమాట. ఎక్స్పర్ట్స్ ఉంటే ఏంటంటే రెసిపీకి సంబంధించి దానికి కావాల్సిన ఫుడ్ కావచ్చు, అలాగే దాన్ని ప్రిపేర్ చేసే విధానం కావచ్చు, ఎక్స్పర్ట్స్ తోటి దాని టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో తంగేడులో ఎక్స్పర్ట్స్ చెఫ్స్ ఉన్నారు కాబట్టి ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఆయిల్లో డిప్ చేసేసుకున్నాము. అది దాదాపుగా 10 to 15 minutes, అంటే కొంచెం స్లోగా తక్కువ మట్టతోటి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. జనరల్గా మన ఐటమ్స్ అన్నీ కూడా ఏదైనా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు తక్కువ మంటల్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అని అంటూ ఉంటారు. నిజమేనా? క్రిస్పీగా వస్తుంది. సో అదనమాట, అదొక సీక్రెట్ రెసిపీలో భాగంగా సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కానీ అంత క్రిస్పీగా రావు. చెఫ్స్కి వస్తే మనకి ఎందుకు రావని మనం ఆలోచిస్తూ ఉంటాము. సో ఇది ఒక సీక్రెట్ అన్నమాట. తంగేడు స్పెషల్ నాన్ వెజ్లో కొర్రమేను ఫ్రై అని చెప్తూ ఉన్నారు కదా. సో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి? డైలీ ఒక 100 మెంబర్స్ ఉంటారు కస్టమర్స్. ఓకే, తంగేడు స్టార్ట్ అయ్యి 2 years అవుతుంది కదా. 2 years నుంచి మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారా ఇక్కడ? స్టార్టింగ్ నుంచి. ఓకే, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి దీనికి? చాలా బాగుంది. ఎందుకంటే కరోనా తర్వాత స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో కొంతమంది భయపడ్డారు అప్పుడు కరోనా తర్వాత బయటికి రావాలంటే కూడా. సో అప్పటికి ఇప్పటికి చేంజ్ వచ్చిందా? చాలా చేంజ్. ఇది ఎంత టైం పడుతుంది ప్రిపేర్ అవ్వడానికి? ఇప్పుడు ఒక 10 minutes అయిపోతుంది. 10 to. ఓకే, కొన్ని ఐటమ్స్ ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ బయట పెట్టి మళ్ళీ ఫ్రై చేస్తూ ఉంటారు కదా, దీనికి అలా అవసరం పడుతుందా? లైవ్ డైరెక్ట్ ఫ్రై చేసేయడం. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా? గోల్డెన్ బ్రౌన్ వస్తే అయిపోయింది. ఓకే, మీరు ఎన్ని ఐటమ్స్ చేయగలుగుతారు నాన్ వెజ్లో? నేనంటే చాలా చేస్తాను. 2000 ఐటమ్స్ చేస్తాను. ఎన్ని? 2000 వరకు చేస్తాను. ఓ, రాజుగారు 2000 నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తారంట. ఒక్కసారన్నా మీరు తంగేడుకు రండి, 2000 ఐటమ్స్లో కొన్నన్నా టేస్ట్ చేయొచ్చు. ఓకే, లాస్ట్లో మిర్చి కరివేపాకు వేసేస్తే దాని ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో కొన్ని ఐటమ్స్కి మనం చూస్తూ ఉంటాం, పర్టికులర్గా నాన్ వెజ్కి వెజ్ కరివేపాకు మిర్చి వేస్తూ ఉంటారు ఫ్లేవర్ కొంచెం ఎక్కువ అవ్వడానికి. యా, కొర్రమేను ఫ్రై రెడీ అయిపోయింది. గార్నిష్ చూసారా ఎంత బాగా చేశారో. కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసిన దానికంటే గార్నిష్కే తినేయాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. కొర్రమేను ఫ్రై రెడీ అయిపోయింది. తంగేడు రెస్టారెంట్ వచ్చేసి మనకు హైటెక్ సిటీలో ఉంది. ఒక్కసారైనా విజిట్ చేసేయండి. ఇది వాళ్ళ ఫుడ్ స్టోరీస్.